నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ నివాసంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న యోగా ధ్యాన కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగాతో పాటు ధ్యానం ఎంతో అవసరమని ఓల్డ్ బోయినపల్లి మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ అన్నారు. ఓల్డ్ బోయినపల్లిలోని ఆయన నివాసంలో ప్రతిరోజు ఉదయం 5:30 నిర్వహిస్తున్న యోగా ధ్యాన కార్యక్రమంలో సుమారు 50 మంది క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు శ్రీ మల్లికార్జున యోగా ధ్యానంలో శిక్షణ అందిస్తూ వాటి వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను వివరించారు. యోగా ద్వారా శరీరానికి దృఢత్వం, మనసుకు ప్రశాంతత లభిస్తాయని, ధ్యానం ద్వారా ఏకాగ్రత పెరిగి ఒత్తిడి తగ్గుతుందని ఆయన తెలిపారు. ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని తానే కాపాడుకోవాలనే సంకల్పంతో ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా ధ్యానానికి కేటాయించాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి మూలాధారమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని, ప్రస్తుత వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి సాధనలు ప్రతిరోజు ఆచరించాలని పిలుపునిచ్చారు. నిత్యం యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభించడంతో పాటు శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని, ఆరోగ్యవంతమైన వ్యక్తులే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాది అవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు శ్రీ మల్లికార్జున ఆధ్వర్యంలో యోగా ధ్యాన సాధనలు నిర్వహించగా పలువురు స్థానికులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధనలు అభ్యసించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.